మీ ముఖ్యంగా చెప్పండి, కవిత అరెస్ట్ ను అది బోగస్ కేసు అని చెప్తున్నారు. లిక్కర్ కేసు కాదు, అది మోదీ పెట్టిన కేసు అని చెప్తున్నారు. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. ఒక ముఖ్యమంత్రికి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీగా ఉన్న కవిత పారిపోతుందా, ఇంకా బెయిల్ ఇవ్వడం లేదు. ఇది కావాలని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎజెండాగా ముందుకు తీసుకొచ్చి కేసులో అరెస్ట్ చేశారని చెప్తున్నారు. చూడండి, ఈరోజు నిన్న మీరు చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అదేదో తప్పే కానట్లు, అది ఎప్పుడు జరిగేటువంటి అంశంగానే వారు మాట్లాడుతూ గతంలో దమ్ముండ రమ్మను ఈడీ బోడీ అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఆధారాలతో సహా అరెస్ట్ అయిన తర్వాత వారు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళంతా కూడా కొల్యూడై ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటి బీఆర్ఎస్ కొల్యూడై వాళ్ళంతా ఏదో ఒక రకంగా ఇప్పుడు ఆదిలాబాదే చూసుకోండి. ఆదిలాబాద్లో ఈరోజు ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎక్కడ పడినా వాళ్ళంతా కూడా ఆలోచన చేసేది ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయాలా, భారతీయ జనతా పార్టీని ఏదో ఒక రకంగా కార్నర్ చేయాలా, ఓడగొట్టాలని ఆలోచనతో వాళ్ళంతా కలిసి ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఇంకొకటి లేదు. రేపు ఏమన్నా కలిసి మళ్ళీ ఈయన టీఆర్ఎస్ని తీసుకుపోయేసి కాంగ్రెస్ తోటి అలయన్స్ అయిపోయేసి అక్కడ మినిస్ట్రీ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ గతంలో ఇంతకుముందు కలిసి వాళ్ళు క్యాబినెట్లో పనిచేసేటువంటి అనుభవం వాళ్ళకు ఉన్నది. ఎట్లన్నా ఏదో ఒక రకంగా ఆ పార్టీతోటి కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మాకు సమాచారం ఉంది.